దొండకాయ ఉల్లికారం అండి. ఇది ఎలా చేసుకుందామో ప్రాసెస్ చూద్దాము. చూడండి ఎంత టేస్టీగా ఉందో, చాలా బాగుంటుందండి. చాలా సింపుల్ రెసిపీ. ఇది ఎలా చేద్దామో ఇప్పుడు చూద్దాము. ప్రాసెస్ ఎలా చేద్దామో. దొండకాయ ఉల్లికారం కోసం ముందుగా కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడెక్కాక మినపప్పు వేసుకుందాము కాస్త. ఇలా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, వెల్లుల్లి, చింతపండు వేసుకుందాము. ఇవి ఒకసారి కలుపుకుందాము. ఉల్లిపాయలు ఇలా వేగుతూ కాస్త ధనియాలు వేసుకుందాము. అలాగే కాస్త జీలకర్ర వేసుకుందాము. ఇది మళ్ళీ ఒకసారి కలుపుకుందాము. ఇవి చాలా దోరగా వేగేలాగా వేయించుకుందాము. చూడండి ఆనియన్స్ అయితే ఇలా వేగిపోయాయి. ఇవి ఒక ప్లేట్లో తీసుకుందాము. చల్లారిన తర్వాత మిక్స్ చేసుకుందాము. చూడండి ఇలా అయితే ఒక ప్లేట్లో తీసుకున్నానండి. ఇది కాస్త చల్లారనిద్దాము. అలాగే ముందుగా ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి దొండకాయ. మసాలా వంకాయ ఎలా చేస్తామో అలా కట్ చేసి పెట్టుకోవాలండి. నీట్గా కడిగేసుకొని ఇప్పుడు కడాయి పెట్టుకొని కాస్త ఆయిల్ వేద్దామండి. ఆయిల్ అయితే వేడైందండి. ఇందులో కాస్త పసుపు వేసుకుందాము. ఇందులోనే కడిగి పెట్టుకున్న దొండకాయలు ఇలా వేసేసుకున్నాము. ఇవైతే మంచి బ్రౌన్ కలర్లో వేగనివ్వాలండి దొండకాయలు. అప్పుడే దొండకాయ కారం అన్నది కొన్ని రోజులు నిల్వ ఉంటుంది, ఖరాబ్ కాకుండా ఉంటుందండి. ఇదంతా ఒక మిక్సీ జార్లో వేసుకొని ఒక 3 స్పూన్ల కారము, 1 స్పూన్ సాల్ట్ వేసుకొని ఇది పేస్ట్లా చేసుకోవాలండి. చూడండి దొండకాయలు అయితే వేగిపోయాయి. ఇందులో కాస్త కరివేపాకు వేసుకుందామండి. చాలా సింపుల్ రెసిపీ అండి, చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని ఇందులో వేసేద్దాము. చూడండి వేడి వేడి దొండకాయ ఉల్లికారం రెడీ అయిపోయిందండి. చాలా 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 టేస్టీగా ఉంటుందండి. చాలా బాగుంటుందండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి.